లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మా ఫిన్లాండ్లో అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు. ఫిన్లాండ్లో పుట్టింది ప్రేమ. నేను ఫిన్లాండ్లోనే ఉన్నాను, మా ఆయన అప్పుడు ఇక్కడే ఉన్నారు. అది ఎప్పుడు అయిందంటే 1997లో నేను ఈ యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవాలని. అంటే మా ఫిన్లాండ్లో స్కూల్లో అంతా ఫినిష్ భాషలో చెప్తారు ఇంగ్లీష్. మేము ఫిన్లాండ్ లాంగ్వేజ్ ఫినిష్. ఫిన్లాండ్ అక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడరు, అక్కడ ఇంగ్లీష్ రేయర్గా మాట్లాడతారు. నేను ఇంగ్లీష్ మాట్లాడాలని యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్స్ ఉండేవి, ఇప్పుడు అవి లేవు. కానీ అప్పుడు జస్ట్ ర్యాండమ్గా అక్కడ అదే ప్రపంచంలో ఎక్కడైనా ఆ చాట్ రూమ్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం నాకు అలవాటు ఉండేది. చాట్ రూమ్ అంటే ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఆన్లైన్లో పరిచయం అయింది. ఇలా మామూలు ఫ్రెండ్షిప్ లాగా మొదలైంది. సో ఎక్కడ? ఇండియా నుంచే? మా ఆయన అప్పుడు ఇండియాలో ఉన్నారు, నేను హైదరాబాద్లోనే ఉన్నారు. తర్వాత అలా ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్లో అప్పుడప్పుడు నెలకి ఒకసారి అలా కలిసేవాళ్ళం, ఈమెయిల్లు పెట్టేవాళ్ళం. అలా మాకు అప్పటి నుంచి మా ఆలోచన చాలా సిమిలర్గా ఉంటుందని అనిపించింది. సో అలా చాలా చాలా రోజులు మేము మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇలా ప్రేమ పుట్టింది. అంటే ఆన్లైన్లో ఎంతకాలం మేడం ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ నడిచింది? ఆన్లైన్లో ఒక 5 సంవత్సరాలు నడిచింది. 5 సంవత్సరాలు 1997లో. అప్పటి నుంచి 97 నుంచి 2003 వరకు. అప్పుడు సోషల్ మీడియా ఏం పెద్దగా లేదు, ఓన్లీ మెయిల్స్ మాత్రమే ఉండేవి. ఎలా ఓన్లీ మెయిల్స్ లో మాత్రమే మాట్లాడుకునేవారు? ఓన్లీ మెయిల్. నేరుగా చూసారా ఎప్పుడే ఒకరినొకరు ఎలా అయినా చూసారా? ఫోటోలు కూడా ఏం చూడలేదు. ఫోటోలు కూడా చూడలేదు. ఫోటోలు చూడకుండానే అన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నారు. 5 సంవత్సరాలు, కనీసం ఒక 6 సంవత్సరాలు మాట్లాడాం. 6 సంవత్సరాలు. ఫోన్లు చేసుకునేవారా? ఫోన్లు ఏం చేయలేదు. ఫోన్లు కూడా లేదు, ఓన్లీ చాట్ రూమ్ లో అలాగే మెయిల్స్ లో. అవునండి. అలా ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఫ్రెండ్స్ అయ్యాము. తర్వాత ప్రేమ ఎలా వచ్చింది? ప్రేమ అంటే అదే ఇప్పుడు మా ఆలోచన చాలా ఒకలాగా ఉందని అనిపించింది. అలా నేను చాలా మందితో అలా చాటింగ్ చేసేదాన్ని, కానీ మా ఆయనలాగా ఇంకెవ్వరు కూడా చాటింగ్ చేయలేదు. ఆయన చాలా స్పెషల్ అని అర్థమైంది. మీరు ఆయన్ని అడగాలి, ఆయనకి నా మీద ప్రేమ ఎలా పుట్టిందో.